తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం చంద్రగిరి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వస్థలం నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉంది. అటు టీడీపీ ఇటు వైసీపీ హోరాహోరీగా ఇక్కడ తలబడుతున్నాయి. 2 దశాబ్దాలకు పైగా నియోజకవర్గానికి దూరంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి ఈ నియోజకవర్గాన్ని తన ఖాతాలో జమ చేసుకోవాలని ముందుకెళ్తా ఉంది. మరోవైపు ఈ స్థానాన్ని చేజార్చుకోకూడదని వైసీపీ పట్టుదలతో ఉంది. హోరాహోరీగా 2 పార్టీలు కూడా తలపడతా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ తరపున పులివర్తి నాని గారు ఈ నియోజకవర్గం గురించి పోటీ చేస్తున్నారు. నాని గారు నమస్తే అండి. ఏం సార్, ఎలా జరుగుతుంది ప్రచారం? ప్రజాస్పందన ఎలా ఉంది? ప్రచారం బాగుంది సార్. ప్రజాస్పందన చాలా బాగుంది సార్. కారణం ఏమంటే మాకు ఈరోజు ఈ ప్రచారంలో వెళ్ళిన చోట మహిళా సోదరిమణులు యువత కానీ పెద్దపీట వేస్తున్నారు సార్. కారణం ఏమంటే ఈ పసుపు కుంకుమ కార్యక్రమం కానీ, వృద్ధా పెన్షన్లు కానీ, అదేవిధంగా చంద్రన్న బీమా కానీ, ఈ 3 మాకు చాలా సక్సెస్ అయింది సార్. యువత ఎత్తుకుంటే యువనేస్త పథకం, ఆ పథకం కింద చాలా వరకు లబ్ధిదారులు పొందారు సార్. దీనివలన ప్రతి ఒక్కరు కూడా అంటే దానివల్ల వాళ్ళు తృప్తి పొందారు అనేది పక్కా నిజం సార్. మాకు చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నదమ్ముడు, ఒక కుటుంబ సభ్యుడు అనే మనసులో మాట మహిళా సోదరులు చెప్తున్నారు. యువకులు అయితే మాకు ఎవరు ఇచ్చారు ఇంతవరకు లేదు కదా, యువనేస్తాం ఫస్ట్ టైం ఆయన ఇచ్చాడు కదా. మేము కాలేజ్ ఫీజెస్ అడగాలని ఇంట్లో అడిగి తీసుకుంటూ ఉంటాం. అప్లికేషన్ వేయాలంటే కూడా వాళ్ళపైన ఆధారపడే పరిస్థితి ఉంది కాబట్టి అది లేకుండా అది వచ్చింది, దానివల్ల మాకు ఉపయోగకరంగా ఉందని కూడా మాట్లాడుతున్నారు సార్. ఇది కాకుండా ముఖ్యంగా ప్రతి వీధిలో రాష్ట్రం మొత్తం ఎత్తుకున్నా, చిత్తూరు జిల్లాలో ఎత్తుకున్నా, చంద్ర నియోజకవర్గంలో ఎత్తుకున్నా సీసీ రోడ్లు కంప్లీట్ అయింది సార్. దాంతోపాటు ఎల్ఈడి లైట్లు మొత్తం కంప్లీట్ అయింది సార్. దాంతో అంతా హ్యాపీ అయినారు సార్. ఇప్పుడు దాదాపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా, ఆయన ప్రాతినిధ్యం వహించినటువంటి నియోజకవర్గం, ఆయన స్వగ్రామం కూడా నియోజకవర్గంలో ఉంది. ఆయన బంధుత్వం మిగతా అంతా కూడా ఇక్కడ ఉన్నారు. అయినా కానీ 2 దశాబ్దాలుగా ఎందుకు ఈ నియోజకవర్గం పైన టీడీపీ ప్రజల ఆదరణ చూరగొనలేకపోయింది సార్? అంటే ప్రజల ఆదరణ చూడకుండా ఏం లేదు సార్. ఇక్కడ ఏమైందంటే మన అభ్యర్థి తొందరగా లేకుండా ఒక 2 days 3 days ముందు ప్రకటించేదాని వల్ల లేట్ అవుతా వచ్చింది సార్. దానివల్ల కొంచెం వచ్చింది సార్. ఇప్పుడు ఈ వచ్చినటువంటి గ్యాప్, ఈ నష్టాన్ని పూడ్చుకోవడానికి నాని గారు ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు సార్? నన్ను అభ్యర్థిగా 5 నెలల ముందు ప్రకటించారు సార్. ప్రకటించిన రోజు నుంచి నేను ప్రజల వద్ద తిరుగుతున్నాను సార్, ప్లస్ మా కార్యకర్తల వద్ద. తిరిగేటప్పుడు నేను పోయి ఫస్ట్ టైం తిరిగినప్పుడు ఓటు అడగలేదు సార్. మీ సమస్యలు చెప్పండి, మీ సమస్యలు చెప్తే నేను పరిష్కరించగలుగుతానని చెప్పి సమస్యలపైన తిరిగి ఆ సమస్యల్ని మ్యాక్సిమం ఒక 60% 70% అధికారులకు చెప్పి దృష్టి తీసుకుని వెళ్ళి పరిష్కరించాను సార్. అదేవిధంగా మా క్యాడర్లో అక్కడెక్కడ గ్యాప్స్ ఉంటే ఆ గ్యాప్స్ను పూరించుకొని ఈరోజు అందరూ ఐక్యమత్యంగా ఏకదాటిపైన వెళ్తున్నాం సార్. గడిచిన 5 సంవత్సరాల్లో వైసీపీ ఖాతాలో ఈ స్థానం ఉంది. వైసీపీ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం వల్ల టీడీపీ కక్షతో నియోజకవర్గానికి రావాల్సిన నిధులు కానీ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కానీ ఏమాత్రం చేపట్టలేదు అని వైసీపీ అంటుంది సార్. చెప్పేదానికి ఎన్ని విధాలని చెప్పొచ్చు సార్. ఇదే పక్కనున్న నియోజకవర్గాలు ఉన్నాయి. పుంగనూరు ఉంది, తిరుపతి ఆనుకొని మన పుంగనూరు నియోజకవర్గం ఉంది సార్. అక్కడ అభివృద్ధి జరిగింది. దానికి మించి వైసీపీ ఎమ్మెల్యే కదా ఆయన ఉన్న చోట కూడా. ఇక్కడ కూడా జరిగింది. ఒకటి ఎమ్మెల్యే గారు 4.5 సంవత్సరం తిరగని దానివల్ల ఏ ఊర్లో ఏం అభివృద్ధి చెందిందో ఆయన తెలియదు. అంతేగాని జరగలేదంటే 2014 నుంచి ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో ప్రతి పల్లె ఎత్తుకోండి సార్, ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగింది. ఎన్టీఆర్ హౌసింగ్ ఎన్ని ఇచ్చారు, పెన్షన్లు ఎన్ని ఇచ్చారు, సీసీ రోడ్లు ఎన్ని ఇచ్చారు, మన ఎక్కడెక్కడ చెరువులకి పూడికి తీసేయడం జరిగింది, ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉన్న చోట్ల బోర్లు వేసి వాటర్ ఫెసిలిటీస్ ఇవ్వటం జరిగింది. అని చూస్తే ఆయన తెలుస్తుంది. చూడలేదు కాబట్టి ఆయన తెలియట్లేదు. ఇప్పుడు ఈ నియోజకవర్గంలో ముఖ్యంగా ఈ గల్లా కుటుంబం ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నాని గారితో కలిసి మీ విజయానికి పనిచేసేటువంటి పరిస్థితులు ఉన్నాయా? పక్కా పనిచేస్తున్నారు సార్. మొన్న కూడా అరుణక్క గారు మీటింగ్ పెట్టి ప్రతి ఒక్కరు పనిచేయాలని చెప్పారు. మొన్న కూడా ఎంప్లాయీస్కి మీటింగ్ పెట్టారు. పక్క వాళ్ళ ఆదరణతోనే ఈరోజు నారావారి ఆదరణ, గల్లావారి ఆదరణతోనే ఈరోజు నేను నియోజకవర్గ క్యాండిడేట్గా వచ్చా. వాళ్ళ ఆదరణతోనే తిరుగుతున్నాను సార్ నేను. ఇప్పుడు అధికార దుర్వినియోగం, అధికార పార్టీ, మీ పార్టీ అధికారంలో ఉంది,
అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. నాని గారు విపరీతంగా డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ఎలాగైనా ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అన్ని ప్రయత్నాలు కూడా చేస్తున్నారు అని చెప్పేసి వైసీపీ అంటుంది. సార్, మీరు ప్రజల దగ్గర వెళ్ళి ఒక నాడిసారి చేసుకుంటే ఎవరు డబ్బులు పంపిణీ చేస్తున్నారు, ఎవరు తాయిలాలు ప్రకటిస్తున్నారో మీరు ఒకసారి గమనిస్తే తెలిసింది సార్. 4 ఎముకలేదనే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదైనా మాట్లాడచ్చు. మీరు ఒక సర్వే లాగా పెట్టుకుని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏం చేశారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేశారు కనుక్కుంటే మీకు తెలుస్తుంది సార్. ఇప్పుడు అభ్యర్థుల్ని లేటుగా ప్రకటించడం, నియోజకవర్గ బాధ్యతల్ని పూర్తి స్థాయిలో ఒక వ్యక్తికి అప్పగించడం, ఈ విషయాల్లో ఉన్నటువంటి జాప్యం వల్లే ఈ నియోజకవర్గంలో టీడీపీ ఇంతకాలం దూరంగా, ప్రజలకు దూరంగా ఉందని అనుకోవచ్చా? అది కూడా 50% సార్. మరి ఇక్కడ ఉన్నటువంటి అంశాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సొంత జిల్లా, సొంత ఊరు ఇక్కడ ఉంది, ఆయన ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించారు. మీరెవరు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లటం కానీ ఇతరత్ర ఏ రకమైన ప్రయత్నాలు ఈ గ్యాప్ని, మీకు జరిగినటువంటి పార్టీకి జరిగిన నష్టాన్ని పూడ్చుకునే దిశగా ఇక్కడ ఏం నాయకత్వం ఆయన దృష్టికి తీసుకెళ్ళి దీనికి పరిష్కార మార్గం చూడలేదు ఇంతవరకు? సార్ చూశారు, చూసిన చికిత్స అంటారు కదా సార్, చికిత్స చేస్తానే జరుగుతుంది కాబట్టి ఈరోజు నేను గెలుపుకి నాకు క్యాడర్ శ్రీరామ్ రక్ష సార్. ఈరోజు ప్రతి ఊర్లో ప్రతి ఒక్క చోట క్యాడర్ వచ్చి నాకు బ్రహ్మరథం పడుతున్నారు. మేము వచ్చి వైఎస్ఆర్సీపీ లాగా డబ్బు ఖర్చు పెట్టకపోయినా కూడా మా క్యాడర్ ఉంది. దీనికి కారణం ఏమంటే నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్న నమ్మకం, ఆయన ఉంటేనే పార్టీకి విలువ, ఆయన ఉంటేనే ప్రభుత్వం విలువ అనే ఉద్దేశం, ప్లస్ గౌరవం, కార్యకర్తలకు గౌరవం ఇచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ ఒక ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరూ కూడా ఏకతాటిపైన నాకు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు టీడీపీలో, నియోజకవర్గంలో ఉన్న టీడీపీలో ఉన్న గ్రూపులు నాని గారికి చాలా నష్టం చేకూర్చే పరిస్థితి ఉంది, నియోజకవర్గాన్ని మళ్ళీ ఒకసారి చేజార్చుకునేటువంటి ప్రమాదం కూడా ఉందనేటటువంటి అంశాలు బయటకు వస్తాయి సార్. గ్రూప్లో ఎక్కడ లేదు సార్, అవట్టి మాటలు సార్. తెలుగుదేశం చంద్రగిరి నియోజకవర్గంలో ఎక్కడ కానీ గ్రూప్ లేదు. అందరూ ఒకే తాటిపైన వెళ్తాను, ఒకే ఇది. నేను అందరితో అడ్జస్ట్ అయ్యి అందరితో వెళ్తాను, అంతేగాని గ్రూప్ అనేది లేదు. ఒకటే గ్రూపు, తెలుగుదేశం పార్టీ గ్రూపు, నారా చంద్రబాబు నాయుడు గ్రూప్, అంతేగాని ఏ గ్రూపు లేవు సార్. ఇప్పుడు మీరు ఏ రకమైన ఎజెండాతో నియోజకవర్గ ప్రజలకు వెళ్తున్నారు, ఏ రకమైన హామీలు ప్రజలకు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు? సార్ ఒకే ఎజెండా సార్. చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి ఒక ఎజెండా. కుప్పం తరహాలో చంద్రగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలి. ముఖ్యంగా తాగునీటి సమస్య ఉంది. తాగునీటి సమస్యతో పాటు రైతులకి పంట నీటి సరఫరా, దీంతోపాటు ఇక్కడ కొన్ని ఏరియాల్లో ఉంది, కొన్ని మండలాల్లో ఇండస్ట్రీస్ తేవాలి. అది నా ప్రధాన అజెండా సార్. ఇప్పుడు ప్రజలు మీకు ఈ జరగబోయే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిని చూసి ఓటేయాలా, నాని గారి సమర్థతను చూసి ఓటేయాలా అంటే ఏం చెప్తారు మీరు? చంద్రబాబు నాయుడు గారి యొక్క సమర్థత వల్లే మేము ఉన్నాం సార్. ఆయన చేసిన పథకాల వల్లే మేము ఈరోజు జనాలు వెళ్తున్నాం. ఆయన చూసి వేయాలి, ప్లస్ మా నడవడికి బాగుందో లేదో చూసుకోవాలి సార్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చాలా ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన స్వగ్రామం ఇక్కడ ఉంది, ఆయన పోటీ చేసిన నియోజకవర్గం ఇది. కానీ నియోజకవర్గాన్ని, స్వగ్రామాన్ని కూడా ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు నాయుడు గారు కూడా ఏ రోజు పట్టించుకోలేదు అనేటువంటి విమర్శకి నాని గారు ఏం సమాధానం చెబుతారు? తప్పు సార్. ఈరోజు మీరు పోయి నారావారిపల్లి వెళ్ళండి సార్, వెళితే ఏ విధంగా డెవలప్మెంట్ చేశారు, ఎట్లా జరిగిందో చూస్తే తెలుస్తుంది సార్. అంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏదో ఒకటి చెప్తా ఉంటారు. ఇప్పుడు పులివెందలను అడ్డదారిలో తెచ్చి చేసిన విధంగా మా పార్టీలో చంద్రబాబు నాయుడుకి చేరు. అందరికి ఒకే న్యాయం, అందరికి ఒకే విధంగా పోవాలని చేస్తారు, అంతేగాని వేరే ఉద్దేశం ఉండదు సార్. కానీ ఏ విధంగా డెవలప్మెంట్ చూస్తే మీకే తెలుస్తుంది సార్. ఎలాగైనా ఈసారి చంద్రగిరిని టీడీపీ ఖాతాలో వేయాల్సిన బాధ్యత నాని గారి పైన ఉంది. దీనికి సర్వశక్తులు ఒడ్డైనా సరే వేయాలి. దానికి ఏమి కావాలంటే పూర్తిగా మీకు ఫ్రీ హ్యాండ్, ఏం చేసైనా ఈ ఖాతాని సొంతం చేయాలని చంద్రబాబు గారు మీకు పూర్తి పవర్స్ ఇచ్చేసినట్టుగా అంటున్నారు. ఏం చేస్తున్నారు? అంతలేదు. మా నాయకుడు ఒకటే చెప్పిన, ప్రజలకు మధ్యలో అందుబాటులో ఉండు. 5 నెలల ముందు అభ్యర్థి ప్రకటించిన వెంటనే నువ్వు ప్రజలకు వెళ్ళి అందుబాటులో ఉండు, వాళ్ళ కష్ట సుఖాలు చూడు, అదే నేను గెలిపిస్తాదన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజుకి అట్లే తిరుగుతున్నా, అదే నాకు గెలుపు ఉంది సార్. అంతేగాని ఎటువంటి ఇది తప్పు సార్. ఏదైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకుని వెళ్తాం. 10 సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకున్నప్పుడు 3 4 తిరుగుతుంది. అధికారుల దృష్టికి కూడా వెళ్ళేది ఎప్పుడంటే కంటిన్యూ 1 2 సార్లు 3 సార్లు తిరుగుతూ ఉంటే వాళ్ళే విసుగు చెంది మనకి ఇస్తూ ఉన్నారు, అంతే సార్. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో నాని గారికి ఓటు ఎందుకు వేయాలి అని అంటే ఏం చెబుతారు మీరు? నీతికి అవినీతికి ప్రజల మధ్యలో ఎవరున్నారు? 4.5 సంవత్సరం ఒకసారి అతను ఇచ్చారు. 4.5 సంవత్సరంలో ఎమ్మెల్యే గారు ప్రజల మధ్యలో ఉన్నారా లేదా? నేను 5 నెలలు వచ్చా, 5 నెలల్లో నేను ప్రజల మధ్య ఉన్నానా లేదా చూసుకోవాలి. దీన్ని ప్లస్ రౌడీజం అనేది ఉండకూడదు చంద్రగిరి నియోజకవర్గంలో. రౌడీజం అనేది ఎప్పుడు వచ్చింది? 2013 నుంచి వచ్చింది రౌడీజం.
ఆ రౌడీజం పెగిలించాలంటే మాలాంటి సమర్థత వివాదరహితంగా అందరూ కలుపుకొని పోయే వ్యక్తిని చూసి చేసుకోవాలి సార్. ఇప్పుడు చంద్రగిరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఉన్నారు. వాళ్ళు రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు బనాయించి కోర్టులకు పంపి జైలు పాలు చేశారు అని చెప్పేసి వైసీపీ అంటుంది. సార్ మీరు ఇప్పుడు మీరు చెప్పిన విధంగా ఎమ్మెల్యే గారి పైన కేసులు ఉన్నాయన్నారు. ఒకసారి కేసులు చూడండి. రీసెంట్గా కూడా వెటనరీ యూనివర్సిటీలో అగ్రికల్చర్ యూనివర్సిటీలో పోయి వీసీని దుర్భాషలాడారు. ఒక కింద స్థాయి అధికారి నుంచి పై స్థాయి అధికారి వరకు అంటే ఐఏఎస్ ఐపీఎస్ వరకు బ్లాక్మెయిల్ చేసే పరిస్థితి ఈరోజు ఆయనకు ఉంది. ఇదంతా చేస్తున్నది ఎవరైనా ఒకసారి ఆలోచించాలి. ఈ కేసులు పెట్టారంటే ఎందుకు కేసులు పెట్టారో ఒకసారి ఆలోచించాలి. ఎవరు ఒక చిన్న కేసు ఎవరు పెట్టరు కదా సార్. మా పైన కేసులు పెట్టలేదే. మేము కూడా 10 కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా పైన కేసులు పెట్టలేదే. లా అండ్ ఆర్డర్ అనేది ఒకటి ఉంది, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాని మీద నడుచుకుంటే ఏం కేసులు రాదు. అది రాకుండా వాంటెంట్గా చేయాలన్నప్పుడు కేసులు పెడతారు. అధికారులు కూడా ఏ పార్టీ ఉన్నా అసలు ఎక్కువ కేసులు పెట్టింది ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలోనే సార్. అధికారులు ప్రజా సమస్యలను పరిష్కరించమని చెప్పేసి కోరుతున్నప్పుడు టీడీపీ అడ్డుపడుతుంది, అందుకే మేము గట్టిగా మాట్లాడుతున్నాం, అది తట్టుకోలేక మమ్మల్ని కేసులు పెడుతున్నారని చెప్పేసి వైసీపీ అంటారు. సార్ ఇప్పుడు నేను తిరిగేటప్పుడు కొన్ని చోట్ల రోడ్లు ప్రాబ్లం వచ్చింది. ఆ రోడ్లు నేను శాంక్షన్ చేసి ఇచ్చా. సర్పంచ్కి టైం అయిపోయింది కాబట్టి ఈ రోడ్లు ఇంకెట్లా వేస్తారు ఎన్ఆర్జీఎస్ నిధులని లెటర్ పెట్టారు. అంటే దాని ఉద్దేశం ఏంటంటే అభివృద్ధి చెందకూడదని. ఎవరు సార్ అధికారులు వాళ్ళు పనులు చేయమంటే అధికారులు నిలుపుదల చేసింది? వాళ్ళు చేశారా మేము చేసాం? మీరు మీ పర్సనల్ నేమ్తో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ కడితే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మీకు టోటల్ ఇస్తారు. దానివల్ల ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో కొన్ని రోడ్లు, ముఖ్యంగా ఎర్రావారిపల్లి, చిన్నగొట్టిగల్లు, తిరుపతి రూరల్లో కొన్ని రోడ్లు వర్కులు జరగలే. ఈ లోపల ఎలక్షన్ ఇచ్చింది. ఈ రోజుకి ఈ తిరుపతికి సరౌండింగ్ ఉండే మేజర్ పంచాయతీలు సెట్టిపల్లి ఎత్తుకున్న, పద్మావతిపురం, శ్రీనివాసపురం, సాయినగర్, అవిలాల, తిరుచానూరు ఈ పంచాయతీల్లో తాగునీటి సమస్య ఉంది. బోర్లు వేస్తే మోటార్లు లేనికుండా లెటర్లు పెట్టారు. విజయసాయి రెడ్డి గారి కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని వాటర్ ట్యాంకులు తోలాలనే ఉద్దేశంతో ఆ బోర్కు మోటార్లు ఇట్లా ఎవరు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో మీరు ఆలోచించాలి. మీరు కూడా ఎంక్వైరీ చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే పైన మీరు టీడీపీ నుంచి చాలా ఆరోపణలు చేశారు. అందులో ప్రధానమైనది ఎర్రచందనానికి సంబంధించినటువంటి అంశం. అవన్నీ కూడా టీడీపీ కుట్రపూరితంగా రాజకీయంగా తనను ఎదుర్కోలేక ఈ రకమైన దుష్ప్రచారం చేస్తుందని చెప్పేసి వైసీపీ. సార్ ఈరోజు నేను ఎర్రవారిపల్లి మండలం తిరిగాను సార్. ఎర్రవారిపల్లి మండలంలో 3 వ్యక్తులు ఎర్రవారిపల్లి మండలం, చిన్నగొట్టిగల్లు మండలం శాసిస్తున్నారు, రౌడీజం చేస్తున్నారు విపరీతంగా 2 నెలల నుంచి. వాళ్ళు ఎవరంటే ఒక్కొక్కరి పైన 16 కేసులు 18 కేసులు ఉన్నటువంటి రెడ్ శాండ్ స్మగ్లర్స్. మంగళం పంచాయతీలో రీసెంట్గా అశోక్ రెడ్డి అని అతను తిరిగాడు. అతను కూడా అతని ప్రధాన అనుచరుడు. నీకు సంబంధం లేకపోతే వాళ్ళంత మండలంలో ఖర్చు పెట్టాల్సిన పని లేదు. మీకు ఆ స్థాయి డబ్బు రాదు కదా. పిచ్చలవిడిగా యువతని పెడద్రోవని పెట్టి మందుకి బానిసలు చేస్తున్నారు. వ్యవస్థ ఎక్కడ వెళ్తుంది సార్? ఈరోజు 1 నెల ఇగలుగుతాం, నెల తర్వాత యువత ఏమవుతుంది? పెడదామని పడుతుందా లేదా? దీనికి అంతటి డబ్బు మూల కారణం ఒకే ఒకటి సార్, ఆ రెడ్ శాండ్ డబ్బే ఈరోజు విచ్చలవిడిగా ఇక్కడ ఖర్చు పెడుతున్నారు సార్. అంటే దాంట్లో ప్రత్యక్ష సంబంధాలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి ఉన్నాయి అనేది మీ ఆరోపణ? 100% సార్ ఉన్నాయి కాబట్టే కదా. రైట్. ఇంకొక ప్రధానమైన విషయం, చంద్రగిరి నియోజకవర్గాన్ని ఈసారి టీడీపీ ఖాతాలో జమ చేస్తారని పూర్తి భరోసా మీకుందా? 100% సార్. మే 23వ తేదీ చంద్రగిరి, కృష్ణదేవరాయల కోట చంద్రగిరి, ఈ చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా రెపరెపలాడుతుంది సార్. రైట్. ధన్యవాదాలు సార్. మీకు 10 టీవీ తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద చంద్రగిరి నియోజకవర్గాన్ని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోమని 2 దశాబ్దాలుగా ఉన్నటువంటి అనుభవాలను పురస్కరించుకొని చేసినటువంటి ఆ ఇబ్బందికరమైన పరిస్థితులను కూడా సరి చేసుకున్నాం. టీడీపీ ఖాతాలో భారీ మెజార్టీతో ఈసారి చంద్రగిరి నియోజకవర్గం తమ ఖాతాలో జమ అవుతుందని చెప్పేసి నాని గారు పేర్కొన్నారు.